ఈ వీడియోలో వచ్చేసి ఒక ఆర్గనైజేషన్ ద్వారా వివిధ రకాల కోర్సులకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేసే విధంగా వచ్చేసి మనకి హైదరాబాద్ లొకేషన్ నుండి ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నారు. దీంట్లో 13 సెక్టార్కి సంబంధించిన దాదాపుగా 30 రకాల కోర్సులు, ఐటీ నాన్ ఐటీకి సంబంధించిన కోర్సులు ట్రైనింగ్ ఇస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. గాయస్, మన ఛానల్ నియర్లీ 50K సబ్స్క్రైబర్తో రీచ్లో ఉన్నారనమాట. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. సో హైదరాబాద్ లొకేషన్ నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట. నిరుద్యోగులకు వచ్చేసి ఒక మంచి ఆపర్చునిటీ. టీఎంఎఫ్సి ఆధ్వర్యంలో పలు రకాల కోర్సుల కోసం ఫ్రీ ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. సో తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళ యొక్క సపోర్ట్ తోటి ఐటీ మరియు హెల్త్ కేర్ రంగాల్లో వివిధ రకాల కోర్సుల కోసం వీళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు మీ దగ్గర ఉన్న క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని అక్టోబర్ 4వ తారీఖు లోపల తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించిన ఆఫీస్కి విజిట్ అయ్యి అక్కడ కోర్సెస్ కోసం, రిజిస్ట్రేషన్ కోసం, అదేవిధంగా దరఖాస్తు కోసం మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. శిక్షణ తర్వాత మీకు ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక టీఎంఎఫ్సి వాళ్ళు వచ్చేసి. సో ఈ యొక్క ఆర్గనైజేషన్ వచ్చేసి మనకి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎన్ఎస్డిసి, తెలంగాణకు సంబంధించిన టాస్క్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, రాష్ట్ర బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా పలు రకాల కోర్సుల కోసం ట్రైనింగ్ అనేది కూడా ఇస్తున్నారు. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది కూడా ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి గైస్. Interested candidate must submit their required document to the Telangana Minority ఫైనాన్స్ కార్పొరేషన్ బై అక్టోబర్ 4th వరకు మీరు ఆఫీస్లో సబ్మిట్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. సో అడ్మిషన్ తీసుకోవాలంటే కనుక తెలంగాణ మైనార్టీ ఆఫీస్కి వెళ్ళి మీరు అక్కడ మరిన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకొని జాయిన్ అయితే అవ్వచ్చు. సో ఇక్కడ ఏ సెక్టార్లో ఎటువంటి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఎటువంటి కోర్సెస్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి. సో ఇక్కడ ఫస్ట్ సెక్టర్ వచ్చేసి ఐటీ స్కిల్స్ అనమాట. దీంట్లో మనకి నేమ్ ఆఫ్ ది కోర్సెస్ విషయానికి వస్తే డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్ మేనేజ్మెంట్ కోర్స్ ఇస్తున్నారు. సెకండ్ కోర్స్ వచ్చేసి వెబ్ డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ కోర్స్ అనేది కూడా ఉంది. థర్డ్ వన్ వచ్చేసి డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కోర్స్ కూడా అవైలబుల్గా అయితే ఉంది. సప్లై చైన్ మేనేజ్మెంట్, 3D యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్ కోర్స్, యాప్ డెవలప్మెంట్, వెబ్ డెవలపర్ కోర్స్, హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ కోర్స్. ఈ యొక్క 7 కోర్సెస్ వచ్చేసి ఐటీ స్కిల్స్లో మనకి కోర్సెస్ అనేది కూడా ఉందన్నమాట. సో డిపెండ్స్ ఆన్ కోర్స్ బట్టి 3 to 4 months పాటు మనకి కోర్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. సెకండ్ సెక్టర్ వచ్చేసి ఎడ్యుకేషన్. దీంట్లో ప్రైమరీ టీచర్ ట్రైనింగ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ చైల్డ్ ఎడ్యుకేషన్ మీద ఈ యొక్క ప్రైమరీ టీచర్స్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారనమాట. దీనికి 4 months పాటు ట్రైనింగ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. థర్డ్ సెక్టర్ వచ్చేసి హెల్త్ సెక్టర్ అనమాట. దీంట్లో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ అనే కోర్స్ అనేది కూడా ఇస్తారు. జనరల్ డ్యూటీ హెల్త్ అసిస్టెంట్ కోర్స్ అనేది కూడా ఇస్తున్నారనమాట. ఫోర్త్ సెక్టర్ వచ్చేసి అకౌంటింగ్. ఎవరైతే జూనియర్ సిఏ, టాలీ, ఐటీ అండ్ జిఎస్టీ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో మీకు కూడా ఐటీ సెక్టర్లో కోర్సెస్ అనేది కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. తర్వాత మనకి కన్స్ట్రక్షన్ స్కిల్స్ అనమాట. ల్యాండ్ సర్వేయర్ అండ్ జనరల్ వర్కర్ సూపర్వైజర్, ఇంటీరియర్ డిజైనింగ్ అండ్ క్వాలిటీ కంట్రోల్. ఈ యొక్క 2 కోర్సెస్ వచ్చేసి కన్స్ట్రక్షన్ అండ్ స్కిల్స్లో నేర్పిస్తారనమాట. సిక్స్త్ సెక్టర్ వచ్చేసి వెటనరీ అండ్ డైరీ అనమాట. దీంట్లో వెటనరీ అండ్ డైరీ డెవలప్మెంట్ కోర్స్ అనేది కూడా ఈ యొక్క వెటనరీ డైరీ స్కిల్స్లో మీకు ఈ సెక్టర్లో నేర్పించడం జరుగుతుంది. తర్వాత మనకి ఫ్యాషన్ అండ్ డిజైనింగ్, బ్యూటిషియన్ సెక్టార్లో మనకి ఫ్యాషన్ డిజైనింగ్, టైలరింగ్, తర్వాత మనకి జర్మన్ మ్యానుఫ్యాక్చరింగ్, అడ్వాన్స్ బ్యూటిషియన్ మేకప్. ఈ కోర్స్ అనేది కూడా ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ బ్యూటిషియన్లో కోర్స్ అనేది కూడా అవైలబుల్గా అయితే ఉంది. ఎయిత్ సెక్టర్ వచ్చేసి హార్టికల్చర్. ఈ యొక్క హార్టికల్చర్లో మనకి హార్టికల్చర్ అండ్ నర్సరీ టెక్నీషియన్ అనే కోర్స్ అనేది కూడా ఈ యొక్క హార్టికల్చర్ సెక్టర్లో మీకు ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత నైన్త్ సెక్టర్ వచ్చేసి టూరిజం అండ్ హాస్పిటాలిటీ. ఈ యొక్క టూరిజం అండ్ హాస్పిటాలిటీ మీకు హోటల్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్, ఎయిర్ హోస్టెస్ అండ్ ఫ్లైట్ అటెండ్ అనే కోర్స్ అనేది కూడా ఇస్తున్నారు ఈ యొక్క టూరిజం అండ్ హాస్పిటాలిటీ సెక్టార్లో. 10th సెక్టర్ వచ్చేసి డ్రైవింగ్. సో మీకు ఎల్ఎంవి, హెచ్ఎంవి, సో హెవీ మోటార్ వెహికల్ అండ్ లోయర్ వెహికల్
డ్రైవింగ్ అనేది కూడా మీకు నేర్పిస్తారనమాట. సో ఇక్కడ గైస్ కోర్స్ బట్టి మనకి లైక్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. తర్వాత 11th సెక్టర్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్. దీంట్లో మనకి హౌస్ హోల్డ్ ఎలక్ట్రానిక్ అప్లయన్స్ అండ్ ఫైర్ సేఫ్టీ కోర్స్ అది కూడా అవైలబుల్గా అయితే ఉందన్నమాట. తర్వాత మనకి 12th సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లైక్ స్మార్ట్ ఫోన్ హ్యాండ్సెట్ రిపేరింగ్, సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్, అడ్వాన్స్డ్ మెకనిస్ట్రీ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత కార్గిరేటెడ్ ప్యాకింగ్ ఇండస్ట్రీలో మీకు నేర్చుకోవచ్చు. ఎనీ అదర్ డిమాండ్ బేస్డ్ కోర్సెస్ విచ్ ఆర్ హ్యావింగ్ హై ప్లేస్మెంట్. సో ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన అన్ని కోర్సెస్ అనేది కూడా వీళ్ళు ట్రైనింగ్ అనేది కూడా మనకి ఇస్తున్నారనమాట.